లేకపోతే నేను చచ్చినంతొట్టు. ఏంటి అని అడుగుతున్నాను. అది ఎన్నిసార్లు కొట్టింది? నువ్వేమో ఏ అమావాస్యకో పౌర్ణమికో పిచ్చెక్కినప్పుడు, అదే పిచ్చి కోపం వచ్చినప్పుడు కొడతావు, అవునా కదా? అఫ్ కోర్స్ అది 10 సార్లు కొడితే మినిమం నేను 5 సార్లైనా కొట్టుంటాను. అమ్మాయిలు, ఇప్పుడు ఈ లెక్కలు అవసరమా? ఏంటి పిచ్చి కొట్టడు కొట్టారా? వీళ్ళు బయటికి వెళ్ళిన సంగతి వాళ్ళ దృష్టిలో మాకు తెలీదు. ఈ అక్షరేమో ఎవరా కొట్టేది? ఏంటే తింగరి, మమ్మల్ని కొట్టేంత దమ్ము ఎవరికుందే? అబే ఏం లేదమ్ముడు, మీరు ఎవరో తరుముకుంటూ వస్తున్నట్టు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినట్టుగా అనుమానం వస్తేను. అవును. వీళ్ళకెలా తెలుసు? నేను వినడం వీళ్ళు చూసుంటారా? అవును, ఎవరో చాలా దారుణంగా బెదిరిస్తే మాడిన మొహాల్లా ఉన్నాయేంటి? అనుమానమే లేదు, నేను వినడం వీళ్ళు చూసారు. లాభం లేదు, దెబ్బకి దెబ్బ తీయాలి. రావే పోదా. ఆగండి అత్తయ్య, మనం బయటికెళ్ళిన పని ఇంట్లోనే చేస్తే. ఇంట్లోనా? ఎస్. ఎలానే? రండి చెప్తాను. ఎలా? మంచి ఐడియానే రేఖ. ఎండలో పడి తిరగకుండా వీళ్ళనే చెత్త కొట్టేయచ్చు. కమ్ ఆన్ స్టార్ట్. ఇదెలా పాసిబుల్? మరి టీవీల్లో అన్నిటిలో కొవ్వు పదార్థాలు తింటే లావెక్కుతారంటారే. టీవీలో చెప్పడం కాదు, అసలు సైన్స్ కూడా అదే కదా. మరి ఇదెలా 5 కిలోలు తగ్గింది? పాపం అత్తయ్యేమో ముద్ద ముట్టకుండా గింజలు దుంపలు తింటూ 5 కేజీలే తగ్గింది. అదేమో అన్ని ఇరగదీసినా 5 కేజీలు తగ్గింది. అత్తయ్య, ఇందులో ఏదైనా మతలబు ఉందంటావా? నన్ను కొంచెం లేపవే. లేవండి అత్తయ్య, జాగ్రత్త. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయా? చెప్పండి అత్తయ్య, కొంచెం లైట్ గా ఇప్పుడు తినండి, రాత్రికి బిర్యానీ చేస్తాను. బిర్యానీ చేస్తావా? ఏంటే? ఏంటే నా చేత గడ్డి తినిపించి నువ్వు చికెన్ల మటన్లు తింటావా? దాని చేత కూడా తినిపిస్తావా? ప్లీజ్ అత్తయ్య, నన్ను అమ్మో అమ్మో, జీవితంలో ఏ రోజు పడదు కష్టాన్ని ఈ 4 రోజులు పడ్డాను కదే. అన్నానికి మొహం వాసుకునేలా చేసావు కదే. నేనేం చేశాను అత్తయ్య? ఏం చేసావా? పనికిరాని వాటన్నిట్లోనూ నీ ఎదతలి ప్రదర్శిస్తావే. ఏ ఆ హస్తవాసిగాడు దానికి చికెన్ల మాటలు తినిపించి దానికి బరువు తగ్గిస్తే వాడు ఎలా తగ్గిస్తున్నాడా నువ్వు కనుకోలేకపోయావా? అత్తయ్య, ఆ ఐడియా రాలేదు అత్తయ్య నాకు. రాదే? ఎందుకు నీకు? కడుపు మాడేది నా కదా, నే కాదుగా. అరే అది దర్జాగా అడుపు కలపకుండా పందెంలో గెలిచి రేపు షష్ఠపతి కూర్చుంటే నా పరివేగానే ఏం కాను.
అత్తయ్య బూస్ట్ తీసుకోండి అత్తయ్య, కొంచెం శక్తి వస్తుంది. ఏయ్! ఎన్ని రోజులు లైట్ ఫుడ్ తీసుకొని ఇప్పుడు బూస్ట్ తీసుకుంటే రియాక్షన్ వస్తుంది. రేఖ, నన్ను బూస్ట్ కూడా తాగనివ్వంటే చీచి. అంతే వదినా, దీన్ని నమ్ముకుంటే పరువు నేలపాలే. ఆస్తి రాసిస్తే అది గంగపాలు కావడం గ్యారంటీ. అందుకే ఇప్పుడైనా కొంచెం ఆలోచించండి. నోరు ముయ్యవే గుంటూరు. మీరు మోసం చేసి గెలిచారు, మేము నిజాయితీగా గెలిచాం. నోర్మై, అత్తయ్య పిచ్చిగా ఆలోచించుకోండి. వీళ్ళేదో మోసం చేశారు. సరే, నువ్వు మోసం అంటున్నావు కదా, అలాగే అనుకో. ఇలాగే మేం షష్టి పూర్తి కూడా చేస్తామని గుర్తుంచుకో. విన్నావా? ఇప్పుడు దీనికే సమాధానం చెప్తావే? చెప్పు. దానికి ఏది మేపినట్టు మేపి 5 కిలోలు తగ్గించిన వీళ్ళు షష్టిపూర్తి చేయాలని గ్యారెంటీ అంటే? సరే, అలాగే అత్తయ్య, నేను చచ్చిపోతాను. అప్పుడు దేనికి ఆస్తి రాసివ్వండి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళే మంచి వాళ్ళు కదా. రేఖ, ఊరుకోవే, ఏడోకే. నాకు అది తప్ప ఇంకేం మిగిలింది అత్తయ్య. ఊరుకోవే, ఏడోకే. ఓరి దేవుడోయ్, పదండి అమ్మాయిలు, మళ్ళీ వీళ్ళు సినిమా మొదలెట్టేశారు. చూసి ఓపిక నాకు లేదు. నువ్వు మారవత్తయ్యా. పదండి చెంచమ్మ, రా అమ్మా. ఏ అక్షర, ఆ బూస్ట్ ఇచ్చాడవే. నీకు బూస్ట్ వేస్ట్ అత్తయ్యా. నువ్వే తాగు. నువ్వు ఏడవకే, ఏడవకు. మా అమ్మ కదా, ఏడవకు. ఏంటి నువ్వు తయారయ్యావు? బరువు తగ్గుతావని అంత నమ్మకమా? హస్తవాసి తెలుసు కదా, ఆ అబ్బాయి ఏదైనా చేయగలడు. బరువు తగ్గించగలడు, బరువు పెంచనుగలడు. అబ్బో, ఇద్దరు పెళ్లి కూతుర్లు తయారైపోయారే. ఎప్పుడో ముహూర్తానికి ఇప్పుడే ఎందుకు సంబడం? దానికంటే ముందు బరువు పరీక్ష ఉంది కదా. అది బరువు పరీక్ష కాదు, పరువు పరీక్ష కూడా. ఇవాళ్టితో కొంతమంది పరువు దారుణంగా పోబోతుంది. రెడీగా ఉండండి. ఇవాళ్టితో కొంతమంది పరువు దారుణంగా పోబోతుంది. రెడీగా ఉండండి. అక్క, అప్పుడే నీకు పెళ్లి కళ వచ్చేసింది. పెళ్లి కళో ప్రేత కళో తెలియడం లేదు జగదీశ్వరి. అక్క, అవును జగదీశ్వరి, నాకు చాలా కంగారుగా ఉంది. కంగారెందుకు రాజేశ్వరి? డైట్ బాగానే మెయింటైన్ చేసావుగా. ఏంటి ఆవిడ్ని ఓదారుస్తున్నారు? కరువు వచ్చేసిన దానిలా తిన్న నిన్ను ఏమని ఓదార్చమంటావు? నువ్వు 4 రోజులు తిన్న తిండి ఒక ఊరికి సరిపోతుంది. మూర్తి, ఆ? ఎందుకులే అన్నయ్య గారండి మాటలు. అయినా ఈ డాక్టర్ లేరు ఇంకా రాలేదు. డాక్టర్ రావడం సంగతి సరే, కార్తికేయ ఏంటి ఇవాళ కూడా ఆఫీస్కి వెళ్తానని వెళ్ళాడు. ఎన్నడూ లేంది వీడికి ఈ మధ్య ఆఫీస్ పని మీద శ్రద్ధ ఎక్కువైంది. నమస్తే నమస్తే నమస్తే. అబ్బాయ్, నేను తగ్గుతాను కదా. అనుమానమే లేదండి. అందరూ బాగున్నారమ్మా? మా బాగోగుల తర్వాత గాని ఈ ఇద్దరి బరువులు చూడండి. అలాగేనమ్మా. ఇంతకీ మిషన్ ఏదమ్మా? ఇక్కడే పెట్టానే.
నిన్నటి నుంచి ఇక్కడే ఉంది వంతిని గారు. ఎక్కడుందో నేనే దాచాను. దాన్ని ఎవడెత్తికెళ్తాడని దాచావు? నందిని, నువ్వు వెళ్ళి ఆ మిషన్ తీసుకురామ్మా. అలాగే మేడం. రేఖ, అది గెలుస్తుందేమోనే. దాని మొహంలే అత్తయ్య. నువ్వేం కంగారు పడుకో. చికెన్లు మటన్లు తిని బరువులా తగ్గుతుంది. నువ్వే గెలుస్తావు చూడు. అక్క, నువ్వు వెళ్ళి నిలబడు. వెళ్ళండి అత్తయ్య. వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. పదండి. ఎక్కండి అత్తయ్య, మీరే గెలుస్తారు. టెన్షన్ పడకండి. స్వామి, నన్ను ఎలాగైనా కాపాడు తండ్రి. మీరు 5 కిలోలు బరువు తగ్గారత్తయ్య. హాసిని గారు, మీరు చూసుకోండి. భయంగా ఉందమ్మాయి. ఇదేమైనా ఎవరెస్ట్ శిఖరమా? ఎక్కడానికి భయంగా ఉందనడానికి. రండి, ఎక్కండి. ఆ, దేవుడా. అన్ని తిరిగి 5 కేజీలు తగ్గారు. Yes! ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. షష్ఠి పూర్తికి పీటల మీద ఎవరు కూర్చోవాలన్నది ఆ దైవమే నిర్ణయిస్తాడు. అత్తయ్య, మీకు ఈ సంగతి తెలుసా? ఏంటే? బరువు తగ్గే పోటీనే కాకుండా ఆ తింగర్ బ్యాచ్ ఇంకొక ప్లాన్ కూడా వేశారు. ఏంటే రేఖ అది? నీ మొగుడు కృష్ణమూర్తి షష్ఠపూర్తి ఎవరితో చేసుకోవాలి, ఆస్తి నాకా కార్తీకా అని జనంలో చర్చ వెతికి పెడుతున్నాడట.
అంతేకాకుండా జనాన్ని వాళ్ళకి ఫేవర్ గా చేసుకోవడానికి చర్చికి ముందు సంగీత మహోత్సవం అని డాన్స్ ప్రోగ్రాం పెట్టి ఆ తింగర్ బ్యాచ్ గంతులేస్తారట. ఇప్పుడే వెళ్ళి ఇంటి పరువు రచ్చకెడుస్తారా అని 4 అడిగేసి 8 కడిగేసి వస్తా. లాభం లేదత్తయ్య. ఆల్రెడీ వాళ్ళు టీవీలో యాడ్లు, పోస్టర్లు, పబ్లిసిటీలు కూడా ఇచ్చేశారు. పైగా దానికి భాగ్యనగరంలో కలవారింట సంగీత మహోత్సవం అని టైటిల్ కూడా పెట్టారు. కౌసల్య సుప్రజా రామ పూర్వ అదిగో ఆల్రెడీ డాన్స్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారత్తయ్య. ఇప్పుడు ఎలాగే మరి? ఏముంది, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, డాన్స్ ని డాన్స్ తోనే తొక్కాలి. అంటే ఆ సంగీత మహోత్సవంలో నువ్వు కూడా డాన్స్ చేయబోతున్నావు. నేనా? నాకు డాన్స్ రాదు కదే. డాన్స్ ఏమంత పెద్ద కష్టం కాదత్తయ్య. ఇప్పుడు దండం మీద బట్టలు ఎలా ఆరేస్తావు? ఇప్పుడు నీ కాళ్ళ కింద నిప్పులు పోస్తే ఏం చూస్తావు? అమ్మ నిప్పులు నిప్పులు. ఇప్పుడు ఈ రెండు కలిపి చేయి. భలే భలే. ఇది ఇది పంజాబీ డాన్స్ లో భలే భలే. ఇప్పుడు పొలంలో విత్తనాలు ఎలా చల్లుతారు? ఈ చేత్తో చల్లండి, రెండు చేతులతో చల్లండి. కింద నిప్పులున్నాయి. అయ్యో, ఇప్పుడు కరెక్ట్ గా సెట్ అయింది. పైన కింద పైన కింద చేయండి 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 చేయండి. దీన్నే దీన్నే భరతనాట్యం, కూచిపూడి ఏదో అంటారు అత్తయ్య. ఒక్కొక్క డాన్స్ కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అత్తయ్య మీరు రండి, నేను చెప్తాను. అది కాదు రేఖ, చేస్తుంటే బానే ఉంది గాని ఎక్కడో డౌటే. ఏమి డౌట్ లేదు, నేనున్నాను కదా, నేను మీతో చేయిస్తాను. రండి చెప్తాను. రండి అత్తయ్య రండి. సూపర్ సూపర్ సూపర్. మీ ఇద్దరు ప్రాక్టీస్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ నేనా? అవును మామయ్య గారు. మీరు హాలిని అయితే ఇద్దరు డాన్స్ చేయాలి. అవును, రండి, 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 రండి. వెళ్ళండి అన్నయ్య గారు. నేనే మామయ్య గారు. చేస్తాను. రండి మామయ్య. అక్షరమ్మ మీరు రండి, కూర్చోండి. నాకు రాదు. మీరు ఎలాగైనా డాన్స్ ట్రై చేయాల్సిందే. చేయండి. ఇంతలా ఉండి డాన్స్ మాస్టర్ ఉన్నారు కదా, చెచ్చమ్మా. మాస్టర్ చెప్తారు. మాస్టర్ బాగా నేర్పిస్తారు. చేయండి. చూడండి, మీరు ఇలా రాసుకొని నిలబడి ఇదిగోండి, ఇలా చేయండి. మీరు ఇలా 1 2 3 4 2. మాస్టర్ ఇలా రండి, ఇప్పుడు చూపించండి. మీరు 1 2 3 4 ఇలా చేయండి. 1 2 3 4. 7 8 2 3 4. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. డాన్స్ ప్రాక్టీస్ లో మా అత్తయ్య కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అవసరం లేదు, మీరు వేరే డాన్స్ మాస్టర్ ని తెచ్చుకోండి. ఏ అక్షర, నువ్వు ఇంటి కోడలివి, ఓనర్వి కాదు. మీరు కూడా ఈ ఇంటి కోడలే, నోటే ఓనో. ఓ అక్షర, నువ్వు ఊరుకో. మేడం మీరు రండి, జాయిన్ అవ్వండి. నందిని, అక్షర, మనలో మనకు 100 ఉండొచ్చు, కానీ రేపు జనాల్లోకి వెళ్తున్నాం. కలిసిమెలిసి కలవారి కుటుంబంలో కలవారి కోడల్లా ఉండాలి, కానీ కలహాల కుటుంబంలో కొట్టుకుని కోడల్లా ఉండకూడదు. సో ప్లీజ్ యాక్సెప్ట్. ఓకే. వీళ్ళేంటి డాన్స్ ప్రోగ్రాంలు పెట్టేశారు? లేందే ఇంత అట్టహాసంగా చెయ్యరే. ఆ హాస్నినేమో దున్నపోతును మేపినట్టు మేపుతున్నారు. బరువు తగ్గడం అసాధ్యం. మరి వీళ్ళేంటి ఇంత నమ్మకంగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు? రేఖ, ఏంటి ఈ సంత? నాకేం పాలు పోవడం లేదే. వాళ్ళంత హుషారుగా డాన్స్ ఎలా చేస్తున్నారే, అసలు పాటలు ఎలా పాడుతున్నారే? నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అత్తయ్య. నేను అసలు టెన్షన్ గా ఉన్నాను, నన్ను విసిగించకండి. పొరపాటున ఆ హాస్ని బరువు తగ్గితే, కృష్ణమూర్తి షష్ఠపూర్తికి దాన్ని కూర్చోబెడితే, మరి 40 కోట్ల పరిస్థితి ఏంటి? రేఖ, నువ్వు విసుక్కో ఏమైనా అనుకో,
నా కాళ్ళు చేతులు ఆటం లేదే. రేపు రాత్రికి షష్టి పూర్తే అంటే నన్ను కూర్చొనివ్వరు మీ మావయ్య. నువ్వు కూర్చోకపోతే మనిద్దరం బ్రతికి వేస్ట్ అత్తయ్యా. ఏదో 40 కోట్లు వచ్చాక మిమ్మల్ని ఎప్పుడు పట్టు చీరలో ఉంచి ఈ చేతికి 1 డజన్ గాజులు ఈ చేతికి 1 డజన్ గాజులు వేసి దేవతలా పూజిద్దాం అనుకుంటే వాళ్ళేమో ఇలా గంతులేస్తున్నారు. అసలు అదంతా తిని బరువెలా తగ్గుతుందే? అదే అర్థం కావడం లేదు. ఆ హస్తవాసిగాని 4 పీకుదాం అనుకుంటే కుదరడం లేదు. అవునే, వాణ్ణి మెత్తగా తంతే నిజం చెప్తాడు. ఈ పక్క కూడా రాడసలు. ఇప్పుడు తన్నినా లాభం లేదత్తయ్యా. రేపొదయాన్నే మీ ఇద్దరి బరువులు చూస్తారు, అప్పుడు తేలిపోతుంది. తెల్లారుతుందంటేనే భయంగా ఉంది. నేను తగ్గుతానవే, ఎంత తగ్గుతానో తెలియట్లేదు. దానికంటే ముందు అదెంత తగ్గిద్దో ఆలోచించండి.